నమో గణపతయే శ్రీగణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్ట విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాస మహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. 23వ రోజున వినవలసినటువంటి కథ. స్కాంద పురాణాంతర్గత కార్తీక మాస మహాత్మ్యంలో 23వ అధ్యాయం పురంజయునికి మోక్షం వచ్చినటువంటి విధానం, ఏ విధంగా మోక్షాన్ని సంపాదించాడు. పురంజయుని కథ మనం చూసుకుంటే కనుక అందులో 3 పార్శ్వాలు ఉంటాయి. మొదట ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ కొంతకాలం సాగించాడు. ఆ తరువాత సంపద పెరిగిపోవడంతో అధర్మవర్తనుడయ్యాడు, చాలా కష్టాలను కొని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మహావిష్ణువుని ఆశ్రయించి ధర్మ మార్గంలోకి ప్రవేశించాడు, గెలిచాడు. తదుపరి ఇప్పుడు మోక్షానికి పయనిస్తూ ఉన్నాడు. ఏ విధంగా పురంజయుని యొక్క మోక్ష ప్రయాణం అనేది సాగింది అనేది ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అత్రి మహర్షి మరియు అగస్త్యుల సంవాదం. అత్రి మహర్షి అగస్త్యునికి చెబుతూ ఉన్నాడు. ఆ విషయాలను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడండి. అగస్త్య ఉవాచ అత్రే పురంజయ పశ్చాత్ జయశీలో మహామనాః కిమాచరతి ధర్మజ్ఞ తన్మే కథయ సాంప్రతం. అగస్త్య మహర్షి అడుగుతూ ఉన్నాడు, ఓ అత్రి మహర్షి, తరువాత పురంజయుడు ఏం చేశాడు? జయశీలుడైనటువంటి పురంజయుడు ఎంతో సంతోషంతో అయోధ్యకు తిరిగి వచ్చాడు అని చెప్పావు కదా. ఆ తరువాత ఆయన ఏ వ్రతాలు ఆచరించాడు, మిగిలినటువంటి జీవితాన్ని ఏ విధంగా గడిపాడు తెలియజేయి అని అడగ్గా అత్రి మహర్షి చెబుతూ ఉన్నాడు. అయోధ్యానగరే రమ్యే తథా విగత కంటకే తస్మిన్ పురంజయో రాజా సహస్రాక్ష పరాక్రమః. అయోధ్యానగరంలో పురంజయుడు ఇంద్రుడితో సమానంగా వెలుగొందుతూ వచ్చేటండి. చూడండి, కష్టాలన్నీ అయిపోయాయి. అధర్మం మార్గంలోకి వెళ్ళాడు, కష్టాలను కొని తెచ్చుకున్నాడు, మహావిష్ణువుని పట్టుకున్నాడు, అధర్మాన్ని వదిలేశాడు, మళ్ళీ ధర్మ మార్గంలో పయనించాడు. ఇంద్రుడితో సమానంగా ప్రకాశించేటటువంటి మంచి రోజులు ఆయనకు వచ్చాయి. సర్వశస్త్రభృతాం శ్రేష్ఠ సత్యవాదీ సదాశుచి దాతా భోక్తా ప్రియం వక్త రూపవానమితద్యుతి సర్వేషామేవ యజ్ఞానాం యష్టాసౌ బ్రాహ్మణ ప్రియ ధనుర్వేదే చ వేదే చ శాస్త్రే చ నిపుణః కృతి. ముందు మనం చెప్పినట్లుగా అతడు వక్రమార్గం పట్టినప్పుడు అబద్ధాలు ఆడడం కావచ్చు, ఇతర ఏవేవైతే తప్పుడు పనులు చేస్తూ వచ్చాడో అవన్నీ పోయాయట. అవన్నీ సరిచేసుకున్నాడు. అవన్నీ సరిచేసుకుని చక్కగా మొత్తం అన్ని శస్త్రాస్త్రాల యందు కూడా మళ్ళీ మంచి పట్టును సాధించి శ్రేష్ఠుడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా, ఎల్లప్పుడూ కూడా నిజమే మాట్లాడేవాడిగా, చక్కగా సాధారణంగా అయోధ్యను పరిపాలించినటువంటి ఇక్ష్వాకు వంశరాజులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఈయన కూడా మారాడు అని చెబుతూ ఉన్నారు. ఈయన ఇక్ష్వాకు వంశజుడు అని లేదు, కాకపోతే అయోధ్య నగర విశేషణాన్ని బట్టి నేను చెబుతూ ఉన్నాను. సర్వేషామేవ యజ్ఞానాం యష్టాసౌ బ్రాహ్మణ ప్రియ ధనుర్వేదే చ వేదే చ శాస్త్రే చ నిపుణః కృతి. గతంలో తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు ధనుర్వేదాన్ని విడిచిపెట్టాడు, 4 వేదాలను కూడా విడిచిపెట్టేసి వేత్తలను ఎవరినూ కూడా దగ్గరకు రానివ్వలేదు, ఇతను వాళ్ళ వద్దకు వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు మంచి మార్గంలో పయనిస్తున్నాడు కాబట్టి చక్కగా మళ్ళీ ధనుర్వేదాన్ని మళ్ళీ పూర్తిగా సాధన చేస్తూ ఉన్నాడు. 4 వేదాలను కూడా మళ్ళీ మరచిపోకుండా చక్కగా ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వేదాలలో చెప్పబడినటువంటి యజ్ఞాలన్నీ ఆచరిస్తూ ఉన్నాడు. తద్వారా విశేషంగా మహర్షుల యొక్క ఆశీస్సులు, దేవతల యొక్క ఆశీస్సులు కూడా పొందుతూ ఉన్నాడు. మార్తాండ ఇవ దుష్ప్రేక్ష్య శత్రుమండల శిక్షక అన్నారండి. సూర్యుడు వలె ప్రకాశిస్తూ శత్రువులకు కూడా ఎల్లప్పుడూ కూడా భయంకరుడుగా ఉండిపోతూ వచ్చాడండి. ఇక శత్రువులు పురంజయుడిని చూస్తే చాలు ఇంకా భయపడిపోతూ ఉండేవారు. ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే నక్షత్రాల మధ్య చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా, అంటే మనకు కనిపించే విధానాన్ని చెబుతూ ఉన్నారు. సాధారణంగా మనం ఆకాశంలో వ్యోమమండలంలో చూస్తే కనుక చంద్రుడి కంటే నక్షత్రాలే పెద్దవి అయినప్పటికీ కూడా మనకు కనిపించడం మనం చూసుకుంటే
నక్షత్రాల మధ్య చంద్రుడి యొక్క ప్రకాశం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా నక్షత్రాల మధ్య చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. వైష్ణవ సత్వ సంపన్న జిత షడ్వర్గకో నృప కార్తీక వ్రత ధర్మేణ నిర్దగ్ధీకృత కల్మష. కల్మష బుద్ధులు పోగొట్టుకున్నాడు, ఇంద్రియాలను జయిస్తూ ఉన్నాడు, కార్తీక వ్రతాన్ని ప్రతి సంవత్సరము కూడా ఆచరిస్తూ ఉన్నాడు. తస్య బుద్ధి సముత్పన్న విష్ణోరారాధనే మునే కథమారాధయిష్యామి దేవదేవం జనార్దనం కస్మిన్ దేశే తథామాసి కస్మిన్ క్షేత్రే సుఖప్రదే చింతా సంయుక్త మనసం నృపం ప్రాహా శరీరవాక్. ఇక విపరీతమైనటువంటి విష్ణు భక్తిలో మునుగు తేలుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు అనిపించింది, ఏ క్షేత్రంలో విష్ణువుని పూజిద్దామో, ఏ సమయంలో విష్ణువుని పూజిద్దామో, ఎక్కడ విష్ణువుకి సంబంధించినటువంటి దివ్యక్షేత్రాలు ఉన్నాయి, ఈ విధంగా మహావిష్ణువు యందు విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో వాటి గురించే ఆలోచిస్తూ ఉండగా ఒక అశరీరవాణి ఆయనకు వినిపించిందండి. వినిపించి ఈ విధంగా చెప్పింది, కావేరీం గచ్చ భోభద్ర కార్తిక్యాం కమలాపతిం శ్రీరంగాఖ్యం పరంధామ వైకుంఠం రంగమందిరం తమారాధయ గోవిందం భక్తకాంతం భవచ్ఛిదం ఇత్యుక్త్వా విరరామాథ శ్రుత్వా తద్గిరమాదరాత్. కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామి ఉన్నాడు. కార్తీక మాసంలో నువ్వు అక్కడికి వెళ్ళి రంగనాథ స్వామిని నువ్వు ఆరాధించు అని చెప్పేసి అశరీరవాణి వినిపించిందండి. ఎప్పుడైతే అశరీరవాణిని ఆయన విన్నాడో వెంటనే అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి శ్రీరంగానికి వెళ్ళాడు. శ్రీరంగానికి వెళ్ళి కార్తీక మాసం అంతా కూడా అక్కడే ఉన్నాడు. చతురంగ బలాలతో వెళ్ళాడు. చక్రవర్తి కాబట్టి ఆయనకు ఉండేటటువంటి ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది. కావున చక్కగా మొత్తం భద్రత మధ్య చతురంగ బలాలతోనూ కూడా వెళ్ళాడు ఆయన. ఇప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి, రాజు అనేవాడు ఎప్పుడు కూడా సాధారణంగా కనిపించకూడదు, కనిపించడు. రాజుకు ఉండవలసినటువంటి ఆ యొక్క ప్రోటోకాల్ ఎప్పుడూ ఉండాలి, ఏ కాలమైనా సరే. అప్పుడే ఆయనకు భద్రత. అదేవిధంగా పూర్వకాలం నుండి కూడా ఆ యొక్క రాజులు ఎప్పుడూ వైభవంగా కనిపించేవారండి. భోగభాగ్యాలతో కనిపించేవారు. అలంకారం ఉండాలి, వాళ్లకు అనే వస్త్రధారణ ఉండాలి, పరివారం ఉండాలి, వాహనాలు ఉండాలి, రక్షణ ఉండాలి, వాళ్లకు అని విశేషమైనటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. అంతేకాని ఒక రాజు అన్నవాడు మామూలుగా రోడ్డు మీద నడుచుకుని వచ్చేయకూడదు. కావున పురంజయ మహారాజు చతురంగ బలాలతో సహా శ్రీరంగ పట్టణానికి వెళ్ళాడండి. వెళ్ళి కావేరీ తీరంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి వారిని కార్తీక మాసం అంతా కూడా భక్తి శ్రద్ధలతో అర్చించాడు. అర్చించిన తరువాత మళ్ళీ తన అయోధ్యానగరానికి వచ్చేశాడు. కావేరీ తీరంలో ఆయన కార్తీక వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాడంటే ప్రతిరోజు కావేరీ స్నానం చేసేవాడు. ఆ తరువాత స్నాన సంధ్యావందనాది నిత్య అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత రోజు కూడా అగ్నిముఖంగా హోమాలు చేసుకుంటూ ఉండేవాడు. రంగనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చించేవాడు. నామాలతో కావచ్చు, అష్టోత్తర నామాలు, సహస్రనామావళ్ళు, తులసి దళాలు, ఇక ఆ యొక్క మాసంలో దొరికేటటువంటి అన్ని రకాల పువ్వులు, వీటితో అర్చిస్తూ వచ్చాడండి. ఎక్కువగా నామస్మరణ చేసేవాడు, చేయించేవాడు, నాట్య సేవ చేసేవాడు. తన శక్తి మేరకు అన్ని సేవలు కూడా రంగనాథుడికి చేసుకున్నాడు. ఆ విధంగా కార్తీక మాసంలో ఆ యొక్క రంగనాథ స్వామి క్షేత్రంలో కావేరీ తీరంలో గడిపి మళ్ళీ ఆయన తిరిగి అయోధ్యానగరానికి చేరుకున్నాడు. ఆలోకయన్యయో సమ్యక్ స్వరాష్ట్రంచ సమృద్ధిమత్ అయోధ్యానామ నగరి సర్వరాష్ట్రైరలంకృత. తన రాజధానిని తానే ఒకసారి మొత్తం అంతా పరికించి చూస్తూ ఉన్నాడండి. ఎంతో అద్భుతంగా విరాజిల్లుతూ ఉన్నది అయోధ్య. ఒకప్పుడు అంటే రాముడి కాలంలో కావచ్చు, దశరథుడి కాలంలో కావచ్చు, పూర్వం అయోధ్యానగరం అండి విశేషంగా ప్రభవిస్తూ ఉండేది, విశేషంగా ప్రకాశిస్తూ ఉండేది. కలియుగంలో మాత్రం తర్వాత మ్లేచ్ఛుల వల్ల, ఇతర రాజుల వల్ల కొంచెం అయోధ్య ఆ యొక్క ప్రాభవాన్ని పోగొట్టుకుంది, తగ్గించుకుంది. మనం చెప్పాలి అనంటే కనుక మనం అయోధ్యను ఆ విధంగా చూడలేకపోతూ ఉన్నాం. అది మన యొక్క భాగ్యహీనత, మన యొక్క దౌర్భాగ్యం తప్ప వేరే ఏమీ కాదు. కానీ పురాతన యుగాల్లో మీరు ఎప్పుడు చూసినా కూడా అయోధ్య ఎప్పుడూ కూడా వైభవంగా విరాజిల్లుతూ ఉండేదండి. దేవనగరి అయినటువంటి అమరావతి లాగా అయోధ్య ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉండేది. పురంజయుడు కాలంలో కూడా ఏ విధంగా ఉందో చెబుతూ ఉన్నారు. తన రాష్ట్రాన్ని చూసి ఆయన చాలా సంతోషపడుతూ ఉన్నట్ట. ఎందుకు అనంటే మొత్తం అన్ని రాష్ట్రాల కంటే కూడా తన రాష్ట్రం, తన రాజధాని అయినటువంటి అయోధ్యానగరమే ఎక్కువగా ప్రకాశిస్తూ, ఎక్కువగా అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ,
కనిపిస్తూ ఉండేదట. హృష్ట పుష్ట జనాకీర్ణ దృఢ ప్రాకార తోరణ దృఢ యంత్రార్గళ ద్వార పరిఖాభిరలంకృత. సాధారణంగా ఒక దేశ రాజధానికి ఏ విధంగా భద్రతా వలయం ఉంటుందో ఆ భద్రతా వలయం అంతా కూడా యథాతథంగా ఉందిట. ఎక్కడికక్కడ రక్షణకు సంబంధించినటువంటి యంత్రాలు ఉన్నాయట. ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా అయోధ్య నగరంలో కనిపిస్తూ ఉన్నారట. తిరుగుతూ ఆ యొక్క అయోధ్య నగరాన్ని కళకళలాడే విధంగా వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారట. గృహ గోపుర సంస్థాభి బీథీభి సమలంకృత నానావర్ణ పతాకైశ్చ చలద్భి మందవాయున. రంగురంగుల జెండాలతో కూడా ప్రకాశిస్తూ ఉందిట అయోధ్య నగరం. ప్రతి వీధి కూడా ఎంతో అద్భుతంగా అలంకరించబడి కనిపిస్తూ ఉన్నదట. గృహాలు, గోపురాలు అంటే నేటి రోజుల్లో మనం రాజధాని నగరాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో చూస్తారు ఆకాశహర్మ్యాలు. ఆ విధంగా ఆకాశహర్మ్యాలు కూడా అయోధ్య నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. జ్ఞాతార సర్వశాస్త్రాణం భేత్తార శత్రువాహిని. సర్వశాస్త్ర పండితులు కూడా అయోధ్య నగరంలో ఉన్నారట. ఆ విధంగా అంగరంగ వైభవంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి అయోధ్య నగరాన్ని చూసుకున్నాడు. చాలా సంతోషించాడు పురంజయ మహారాజు. ఆ తరువాత కొంతకాలం పాటు చక్కగా తన యొక్క రాజ్యాన్ని ఆయన చక్కగా పరిపాలించుకున్నాడండి. ఎప్పుడైతే తనకు వార్ధక్యం వచ్చింది అని భావించాడో ఇంకా వెంటనే ఏమాత్రము ఆలస్యం చేయకుండా సింహాసనం మీద ఆ యొక్క వ్యామోహాన్ని ఇంకా ఉంచుకోకుండా పెంపొందించుకోకుండా వెంటనే ఇంకా వానప్రస్థానికి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడు. పుత్ర పౌత్ర సమాయుక్త సర్వభాగ్య సమృద్ధిమాన్ పురంజయాక్ష పుత్రే చ రాజ్యభారం నివేశ్య చ. ఎలాగో పుత్ర పౌత్రాది సకల పరివారము కూడా ఉన్నది ఆయనకి. అందువల్ల ఏం చేశాడు, ఇంకా యోగ్యుడైనటువంటి పుత్రుడికి రాజ్య పట్టాభిషేకం చేసేసి చక్కగా భార్యలతో సహా కాంతారవాసం, కాంతారము అని అంటే అడవికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం చేసుకున్నాడండి. కాంతారవాసమకరోత్ కాంతాభిస్స పురంజయ వైష్ణవం యోగమాసాద్య కార్తీక వ్రతనైష్ఠిక తత్రైవ ముని శార్దూల విష్ణులోకమవాప్తవాన్. చూడండి, భారతీయ రాజులకు గొప్పతనం చూడండి. పూర్తిగా శక్తిమంతులుగా ఉన్నప్పుడు కొడుకు యోగ్యుడుగా కనిపిస్తే ఇక చాలు, కొడుకుకి పట్టాభిషేకం చేసేయడము, భార్యలతో కలిసి రాజ్యాన్ని పరిత్యజించి అడవులకు వెళ్ళిపోవడం. అంతేకాని జీవితాంతము ఔరంగజేబులాగా 90 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా సింహాసనాన్ని పట్టుకుని వేలాడడం కానీ, సింహాసనాన్ని తన నుండి లాక్కుంటారేమో అని చెప్పేసి కొడుకులను కూడా కారాగృహాల్లో పెట్టడం కానీ, ఇలాంటి జాడ్యాలేవి కూడా హిందూ రాజుల్లో ఉండేవి కావు. దృష్టిలో పెట్టుకోండి. యోగ్యుడైనటువంటి కుమారుడు వచ్చి రాగానే అతనికి ఇంకా అర్హత ఉన్నది, అతనికి పట్టాభిషేకం చేయవచ్చు అని మంత్రులు నిర్ణయించగానే చక్కగా పట్టాభిషేకం చేసేవారు భార్యలతో కలిసి అడవులకు వెళ్ళిపోయి భార్యలతో సహా బ్రహ్మచర్యాన్ని అందరూ పాటిస్తూ తపస్సు చేసుకుంటూ జీవించేవారండి. అదేవిధంగా పురంజయ మహారాజు కూడా భార్యలతో కలిసి అడవులకు వెళ్ళాడు. అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మునులందరితోనూ కూడా కలిసి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో శేష జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అక్కడే ఎప్పుడో ఒక రోజున కన్ను మూశాడు. కన్ను మూసి అతను చేసినటువంటి వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, కార్తీక వ్రతాలు వీటన్నింటి ఫలం చేత భార్యలతో కలిసి వైకుంఠలోకానికి వెళ్ళిపోయాడండి. అగస్త్య కార్తీక పుణ్య సర్వేష్టార్థ ప్రదాయక కార్తీక ధర్మా సులభా కేశవస్య ప్రియావహ. అందువల్ల కార్తీక వ్రతం అనేది అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేది, విష్ణులోకాన్ని ఇచ్చేది, శివభక్తులకు శివలోకాన్ని ఇచ్చేటటువంటిది, సకల కోరికలను కూడా తీర్చేది, సకల సమస్యలను కూడా నివారించేది అని చెప్పేసి అత్రి మహర్షి అగస్త్య మహర్షికి చెబుతూ ఉన్నాడు. అవశేనాపి యః కృత్వా సయాతి పరమాంగతిం. ప్రయత్నపూర్వకంగా కార్తీక మాసం రాగానే నేను కార్తీక వ్రతం చేయాలి, కార్తీక మాసంలో చెప్పినటువంటి నియమాలు పాటించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుని బుద్ధిపూర్వకంగా చేయాలి. అలా చేస్తే కనుక మంచి సత్ఫలితాలు పొందుతారు అని చెప్పేసి చెబుతూ సర్వసౌఖ్యప్రదం పుణ్యం అవశ్యం కలినాశనం కార్తీకస్య వ్రతమిదం అకృత్వా యాత్యశోభనం యశృణోతీదమధ్యాయం విష్ణుభక్తశుచివ్రతః నిర్ధూయ పాతకం సర్వం సజాతి పరమాంగతిం. కార్తీక వ్రతం ఆచరించిన వాళ్ళు కనీసం కార్తీక మాహాత్మ్యాన్ని వినండి. ఈ 3 అధ్యాయాలైనా సరే, అంటే పురంజయోపాఖ్యానాన్ని చెప్పినటువంటి 3 అధ్యాయాలైనా సరే వినాలి అని చెబుతూ ఉన్నారు. ఎందుకనంటే వినగా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా చేస్తాడు.
లేకపోతే ఇంకోసారి ఎప్పుడైనా చేస్తాడు. వింటూ ఉంటే చేయాలనిపిస్తుంది. కావున మీ పిల్లలు చేయకపోయినా కూడా ఖచ్చితంగా వినేట్టుగా చేయండి. పిల్లలకు కార్తీక మహాత్మ్యాన్ని వినిపించండి. మంచి అవకాశం మనకి కానీ మన పిల్లలకు కానీ కష్టాల నుండి మనం బయటపడడానికి, సకల సుఖాలు పొందడానికి, సకల సమస్యలను పోగొట్టుకుని మనకు కావలసిన వాటిని మనం పొందడానికి కార్తీక మాసము, కార్తీక వ్రతాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. ముందుగానే చెప్పుకున్నట్లుగా కార్తీక వ్రతం అంటే ఏమిటండి అని అంటే, కార్తీక మాసంలో చేసే పుణ్య స్నానము, ఉపవాసము, అదేవిధంగా దానము, ధర్మము, వనభోజనము, దీపారాధన, శివపూజ, విష్ణు పూజ, ఇంత మటుకు మనకు కార్తీక వ్రతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అవకాశం ఉన్నవారు తప్పక కార్తీక వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. సంపూర్ణమైనటువంటి కార్తీక మహాత్మ్యం పుస్తకం వచ్చే సంవత్సరం కార్తీక మాసానికి చక్కగా నేను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పూజా విధానాలతో సహా దీపారాధన విధానం, స్నాన విధానం అన్నీ కలిపి శాస్త్రీయంగా చక్కగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పటికే పుస్తక రచన దాదాపుగా పూర్తయింది. అయినప్పటికీ కూడా ఇంకా విశేషంగా కృషి చేసి ఎక్కడా లేని విధంగా అందించాలి అని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ పైన భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇది శ్రీ స్కాంద పురాణే వైష్ణవఖండే కార్తీక మాస మహాత్మ్యే 13వ అధ్యాయ. చాలామంది నిన్న అనుకుంటారండి షష్ఠి మరియు సప్తమి కలిసి వచ్చాయి, కావున మీరు 23వ అధ్యాయము నిన్ననే చెప్పేయాలి కదా అని చెప్పేసి అన్నారండి. ఒక రకంగా అది నిజమైనప్పటికీ కూడా ఇదే మాసంలో త్రయోదశి అనుకుంటాను 2 రోజులు వచ్చింది. కావున ఈ మాసంలో 30 రోజులకు 30 రోజులు అలాగే ఉన్నాయి. కావున నేను రోజుకు ఒక అధ్యాయం చెప్పుతూ ఉన్నానండి. స్వస్తి.